దేవా, నీ కృప చొప్పున నన్ను ఏం చేయాలంట? కరుణించాలి. జీవాధిపతి అయిన యేసునాథుడు, ఈ యేసు ప్రభు భక్తుడైన దావీదు మనోనేత్రాలు తెరిపించి, నేను చేసినది నాకు తెలిసే ఉన్నది, నేను చేసినది నా ముందే ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ రెండు అర్థం చేసుకోవాలి. నేను చేసినది నా ముందున్నది ఒకటి, నేను చేసినది నీకు విరోధముగా. హల్లెలూయా. దేవునికి విరోధముగా ఏ ఆయుధము ఉద్ధరదని సెలవిస్తుంది లేఖనం. ఇక్కడి భక్తుడైన దావీదు, ఈ కీర్తనకారుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను నీకు ఏం చేశాడంట? విరోధముగా. విరోధం అంటే ఏంటి? గొడవ. 2వ వచనం చదవండమ్మా. నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగుము. అంటే ఈ దావీదు ఒప్పుకుంటున్నాడు, నాలో దోషం ఉందని, నీకు వ్యతిరేకమైన ఏదో ఒకటి ఉందని కప్పుకోకుండా ఒప్పుకుంటున్నాడు. అందుకే దేవుడికి ఇష్టానుసారమైన కుమారుడయ్యాడు దావీదు. మనమైతే కప్పుకుంటాం, మనమైతే తప్పుకుంటాం. ఒకటి కప్పుకుంటాం, రెండోది తప్పుకుంటాం. ఒప్పుకో. ఎవడైతే అతిక్రమమును రాయకుండా ఒప్పుకునేవాడు కనికరం పొందుతాడు అంటుంది లేఖనం. ఇక్కడ భక్తుడైన దావీదు, అతడు పాపములోకి ప్రవేశించాడని, లేక పాపముని జరుపుకున్నాడని, పాపక్రియలు తనలో ఉన్నాయని గ్రహించాడు గనకనే జీవాధిపతి అయిన దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. 4వ వచనం చదవమా. కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఎంతమంది చెప్పారు? ఇమ్మంట చెప్తారా? మనస్ఫూర్తిగా నేను పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించయ్యా అని ఆనాడు ఆదాము అడిగితే క్షమించేవాడేమో. ఆనాడు ఆదాము, అయ్యా నువ్వు తినకూడ పండుని తినమన్నావు, తినొద్దన్న పండుని తిన్నాము, దయతో కనికరించయ్యంటే కనికరించేవాడేమో. కానీ ఆదాము ఏం చేశాడు? తన భార్య మీదకి నెట్టివేశాడు. ఇదిగో నీవు నాకు ఇచ్చిన సాటైన సహాయం, ఈ స్త్రీ తినమంటేనే తిన్నా, మరి వద్దన్నాడుగా ఆయన. నిన్ను అష్టాలతో చేసుకున్నవాడు, నిన్ను శుభించినవాడు, నిన్ను చూసి మురిచిపోయేవాడు, ఈ తోటంతటిని అప్పగించినవాడు వద్దు అన్నాడు. ముందు ఎవరు నీకు ప్రాధాన్యత ఇవ్వాలి? సృష్టికర్త అయిన యెహోవాకు ఇవ్వాలి. అలా కాకుండా మధ్యలో వచ్చిన భార్యకు, అపవిత్రమైన మాటలు చెప్పే భార్యకు ఏం చేశావు? ప్రాధాన్యతనిచ్చావు, సృష్టికర్తని పక్కన పెట్టావు. అలాగే ఇక్కడ ఒప్పుకుంటున్నాడు దావీదు ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను. అది ఎవరైతే ఆ మనసు కలిగి ఉండిద్దో, నా చూపు ద్వారా పాపం చేశాను ప్రభా, నా పెదవుల ద్వారా నేను పలకగూడని పలుకులు పలికి నీకు దూరం అయిపోయాను, నా తలంపుల ద్వారా, నా ఆలోచనల ద్వారా నేను నా ఇష్టానుసారమైన ఆ పాప వైపుకే నేను పరిగెత్తానేమో, నన్ను క్షమించయ్యా అంటే క్షమిస్తా. ఇష్టారమైన పాపములు చేసిన స్త్రీ ఎవరితో చెప్పకుండా
కన్నీరు ఊడుస్తూ అత్తరు రాస్తూ ఏమంటుందో తెలుసా? అయ్యా అని తన మనసులో చేసుకుంటుంది, ఒప్పుకుంటుంది. ఆ ఒప్పుకున్నప్పుడు దేవుడు ఒక్కొక్కటిగా ఆ పాపాలన్నీ విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది గనక ఆ పాపాలన్నీ ఏమైపోయినాయి? కొట్టివేయబడ్డాయి. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఎప్పుడు నీవు పశ్చాత్తాపడినప్పుడు, ఎప్పుడు ఇరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో నీవు అన్నవలే కొండవలే కుమ్మరించినప్పుడు, అప్పుడు నీ పాపాలన్నీ కడిగి వేసేది నా తండ్రి. హల్లెలూయా. ఎందుకంటే పాపులను ప్రేమించుటకు వచ్చానంటున్నాడు. పాపులను కనిపెట్టి కనికరించి ఆ పాపపు ఊబిలో నుండి, అపవాది అస్తాల్లో నుండి బయటికి తేవటానికే ఏకైక కుమారుడిని మనకు అనుగ్రహించాడు తండ్రి. హల్లెలూయా. 6వ వచనం చదవమ్మా. ఎక్కడ కోరుతున్నాడు? పై మెరుగులు చూసుకోవట్లా, మీకులాగా పైన మ్యాచింగ్ చోట్ల అంతరంగం. 2 రాజుల గ్రంథం 18:30 అంటాడు, నా బలిపీఠం పడిపోయింది ప్రభా, నా బలిపీఠం పాడైపోయింది, బలిపీఠంని కట్టుకోవటానికి సమయాన్ని దయచేయి. ఎవరంటున్నారు ఈ మాట? ఏలియా అంటున్నాడు, నా బలిపీఠం పాడైపోయింది. అలాగే ఈ రోజున నీవు నేను కూడా అంతరంగంలో ఉన్నది ఆయన చూసేవాడు. ఏం చూస్తాడు? నువ్వు పైన రంగు చూస్తావు, అద్దం కాడికి వెళ్తే మన ముఖం ఏంటో కనపడితే పక్కన వాళ్ళ ముఖం వచ్చిందా? మన ముఖం ఎలా ఉండేది అద్దం కాడ? మనం ఉరుచుకుంటాం కదా, ఇట్లా అంటారు కొంతమంది. అద్దం కాడికి వెళ్ళి అసలు అద్దం అయ్యా చాలయ్యా వెళ్ళనిద్ది అని యాంగిల్స్లో ఎత్తుంటారు రోజు. అద్దం వాక్యం లాంటిది, నీలో అంతరంగంలో ఉన్న లోపాలన్నీ బయట పెట్టేది. అద్దం కూడా నీ ముఖాన్ని ఎక్కడైనా మచ్చుంటే ఏం చేసిద్ది? బయట పెట్టితే కవర్ చేసిద్దా? ఏం చేసిద్దామా? బయట పెట్టింది. నీ వాక్యము కూడా నీలో ఉన్నది బయట పెట్టింది. ఇదిగో నా కుమారుడా, ఇక్కడ నువ్వు తప్పిపోతూ ఉన్నావు, ఇక్కడ నువ్వు పొరపాటు చేస్తూ ఉన్నావు, పరిశుద్ధాత్మకి దూరమైపోతున్నావని నిన్ను సరిచేసేది వాక్యం. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను చక్కగా పాటలు పాడుతున్నా, ప్రతి ఆదివారం కానుకలు ఇస్తూ ఉన్నా, సభలకు వెళుతూ ఉన్నా, ఉపవాస ప్రార్థనకు వెళుతూ ఉన్నా, నాకేమీ లే అని భ్రమలో ఉన్నాదేమో. నీ అంతరంగములో దేవుడికి ఇష్టమైనట్టుగా ఉందా లేదా అని సరిచేసుకోవాలి. ఏం చేయాలి? దిద్దుకోవాలి. సేవకుని నోటి గుండా వచ్చే మాట నీకు గుచ్చుకుంటే, నీకు తగిలితే సరిచేసుకోవాలి. కానీ సేవకుడి మీద కానీ, వాక్యం మీద కానీ, నీ తండ్రి మీద కానీ నీవు తిరుగుబాటు చేయకూడదు. తన సహోదరుడి మీద తిరుగుబాటు చేసింది ఎవరామా? హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించిన సరిగ్గుచ్చు. తల్లికి పుట్టిన వారే తను ఎంగిలి పాలు తాగిన వాడని కూడా
తన తర్వాత భూమికి పరిచయం అయిన వాడని కూడా కనికర పడకుండా ఈ మిరియాము నువ్వు పిలిస్తేనే యెహోవా వస్తాడా, నీతోనే మాట్లాడతాడా అని ఏం చేసింది? తిరుగుబాటు చేసింది. దానికి ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడమ్మా? కుష్టి ఇచ్చాడు. దేవుని పిల్లలతో ఆడుకుంటే, దేవుని పిల్లలను చెరిపితే, దేవుని మందిరాలను పాడు చేస్తే, దేవుని బిడ్డలని నువ్వు వేలన చేస్తే, ఒక సేవకుడిని వేలన చేసినప్పుడు 2 ఎలికి బంటులను పంపించాడు. హల్లెలూయా! 2 ఆడ ఎలికి బంటులంట. ఎటాగొండ వీళ్ళు ఏం చేసినాయి? ఎవరైతే ఆ సేవకుడిని ఇబ్బందిగా చిన్న చూపు చూశారో వాటిని చీల్చివేసినాయి అంట. మీరు కూడా ఎవరన్నా నా మీదకి వచ్చి ఏం చేయాలి? చీల్చివేయాలి. అయితే ఇందులో అని పక్కకి వెళ్ళిపోకూడదు. 7వ వచనం చూద్దాం. హల్లెలూయా! ఏమంటున్నాడు? మొదటి 51వ వచనము నుండి నన్ను పరిశుద్ధపరచు, నిమ్మమైన సోపుతో నన్ను శుద్ధీకరించు అంటున్నాడు. ఇక్కడ హిమము కన్నా తెలుపుగా నన్ను చెయ్యము అంటున్నాడు. మానవులం గనక తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అందుకే నీతిమంతుడు 7 సార్లు పడినా లేపుతాడంట. 7 సార్లు పడతామంటే ఏంటి? ఆదివారము ఎవరిది? మీదా దేవుడిదా? చెప్పాలి. ఎవరిది? గవర్నమెంట్ వారే ఆదివారం అని సెలవు ప్రకటించారు. అది కూడా మీరేం చేస్తున్నారు? నాకేం తెలియదు అన్నట్టు చూడబోతుంది. దొంగిలిస్తున్నారు. అసలు ఉందా మాట? నేను చెప్తున్నానా అమ్మా? బైబిల్లో ఉందా మాట? ఏదో నా మీద గురించి చూడపక్కండి, భయం పడుతుందో నాకు. మాట ఉందా బైబిల్లో? చూపిస్తా. మలాకీ గ్రంథం రండి, నేను ఒక్క మాటలు చెప్పను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదువు. చదువు కరెక్ట్గా అందరికి వినపడాలిగా. చాలు, దానికోసం చదివిచ్చా. ఎవరందరూ? జనులందరూ. ఏం దొంగిలిస్తున్నారు? దేవునికి ఇవ్వవలసింది దొంగిలిస్తున్నారు. దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవునికి ఇవ్వవలసిన దశమభాగము, దేవునికి ఇవ్వవలసిన సంపూర్ణత, హల్లెలూయా, అది దొంగలు అంటూ ఉన్నాడు. అదే మాట నేను దొంగ వల్లే వస్తాను అంటున్నాడు. ఎట్ట దొంగ వల్లే. ఈ రెండిటిని కాపాడుకోవాలి అంటే ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కన్నా శ్రేష్టమైన దీవెనలో మీకు దేవుడిస్తాడు. దేవుడి చిన్న మాటలో దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కానుకలు
సమర్పించండి. సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా?